హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, బంజారా హిల్స్ లోనూ వాన దంచుకొట్టింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ఎమర్జెన్సీ బృందాలను సిద్ధంగా ఉంచాయి. అటు జిల్లాల్లోనూ నిన్న పలు చోట్ల వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతో విరివిగా హైదరాబాద్ నగరంలో వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైంది వర్షం. నిన్న మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఆ తర్వాత మళ్ళీ అర్ధరాత్రి తర్వాత వర్షం స్టార్ట్ అయింది. దాంతో అనేక ప్రాంతాల్లో వరద నీరు అయితే చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఇటు ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లోనూ, అదేవిధంగా ముషీరాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. చార్మినార్, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షపాతం పడుతుండగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది. దీంతో పాటు షేర్లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుండి భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి హెవీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇక నిన్నకు సంబంధించి నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి వర్షం కారణంగా ఇటు కృష్ణానగర్ కానీ, అదేవిధంగా యూసుఫ్ కూడా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు షేక్పేట్ ప్రాంతాల్లో జనజీవనం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఏర్పడాయని చెప్పవచ్చు. అంటే కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే రామచంద్రాపురం, పటాన్ చెరువు ప్రాంతాల్లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 6 సెంటీమీటర్లు, అదేవిధంగా యూసుఫ్ కూడా, కార్వాన్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాలకు సంబంధించి, శేర్లింగంపల్లి ప్రాంతాలకు సంబంధించి 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ప్రధానంగా సిటీకి ఇటు సైడ్ చూస్తే ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఇక ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో అయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా ఈ ప్రాంతాలకు సంబంధించి 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఎక్కువగా ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో అయితే ఇప్పుడు భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇంకొక 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు జీహెచ్ఎంసీకి రాముడు, ఓవరాల్ గా హైదరాబాద్ వెదర్ అప్డేట్ ఏంటి? ఎప్పటి వరకు ఇదే వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఏం చెప్పారు వాతావరణ శాఖ అధికారులు? 1-2 రోజులు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని మాత్రమే ఆ అధికారులు చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు ఉండేటువంటి ఈ వర్షం ప్రభావం చూస్తే గడిచినటువంటి 4-5 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. ఇది ఇంకా 1 గంట 2 గంటల వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంచెం హెవీగా పడుతుంది. ఎక్కడైతే హెవీగా పడుతున్నటువంటి ప్రాంతాలు ఇటు జూబ్లీ హిల్స్ కానీ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి, అదే విధంగా ఇటు ముషీరాబాద్ ప్రాంతానికి, దాంతో పాటు సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలు ఓయూ గాని, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అయితే కొంత హెవీ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కొంచెం ఇంకా హెవీగా ఉంటే మాత్రం ఉదయం సిటిజన్స్ కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. చాలా కాలంగా అర్ధరాత్రి సమయాల్లోనే వర్షం వస్తుండడంతో సిటిజన్స్ మార్నింగ్ వరకు రోడ్లన్నీ క్లియర్ అవుతున్నాయి, ఇబ్బందులు లేకుండా మూవ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఉదయం సమయంలోనే వర్షం పడుతుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదయమే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కానీ కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే సిటీలో మనకు కనబడుతుంది. సుమా, రాముడు, ఎక్కువగా వాటర్ ఎక్కువ ఏ ప్రాంతంలో జామ్ అయ్యాయి ఏంటి? దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా? ఎందుకంటే మరి కాసేపట్లో అందరూ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్ క్లియర్ గా ఉండాలి కాబట్టి.
దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచే అధికారులను క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని అందరినీ కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికే కేటాయించి ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములన్నీ కూడా ఫీల్డ్ పైన ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ పైన ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర కొద్దిగా వర్షపాతం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఏమైనా పనులు చేయగలుగుతారు, కానీ హెవీగా రెయిన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చేయలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటూ మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేసి నీళ్లు వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవడం, అదే విధంగా అది అయిపోయిన వెంటనే ఆ మ్యాన్ హోల్స్ ను మళ్ళీ మూసివేయడం అనేది ప్రధానంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు చేస్తున్నాయి. ఇక హెవీగా వచ్చినటువంటి వరద ప్రాంతాల్లో ట్రాఫిక్ ను ఇబ్బందులు రాకుండా ఇటు జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ దాన్ని క్లియర్ చేసే విధంగా అవసరాలను బట్టి రూట్ చేంజ్ చేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు. అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ అన్ని రోడ్లపైన సిబ్బంది ఉదయం నుంచే అందుబాటులో ఉండాలని పోలీసు శాఖ నుంచి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా పనులు చేసేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. కానీ కొద్ది సమయంలో హెవీగా రెయిన్ పడుతున్నటువంటి సందర్భాల్లో ఇబ్బందులు మాత్రం సిటిజన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సుమా, రాముడు, హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ప్రధానంగా ఇప్పుడు కురుస్తున్న దాని ప్రకారం ఇటు ఖైరతాబాద్, అదేవిధంగా యాబిడ్స్, దాంతో పాటు సికింద్రాబాద్, ఓయూ, ముషీరాబాద్, అంబర్పేట్, వీటితో పాటు ఇక్కడ ఉండేటువంటి గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో అయితే కొంచెం హెవీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా మాత్రం ఈ ప్రాంతంలో కొంత ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్లపైన వరద నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కొంత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే మాత్రం అత్యధికంగా వర్షపాతం రామచంద్రపురం పటాన్ చెరువు ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అక్కడ 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా భారీగానే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు. కానీ గడిచినటువంటి 4-5 గంటలుగా అయితే కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ రాముడు.